హాయ్ అండి. అందరికీ గుడ్ మార్నింగ్. ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరికీ కనుమ శుభాకాంక్షలండి. ఈరోజు కనుమ కదా, చక్కగా ఈరోజు కూడా రథం ముగ్గేసుకొని శంకరుడిని పంపించాలి కదా. రథం ముగ్గేసి గొబ్బెమ్మ పెట్టుకొని భోగి పండ్లు పోసుకుంటామండి. ఈరోజు కూడా 3 రోజులు పోస్తాం కదా. చక్కగా రాత్రి ఫుల్ వర్షం అండి. ముగ్గులన్నీ పోయినాయి, నేను వేసుకున్నాయన్నీ. రథం ముగ్గు వేసుకొని చక్కగా పసుపు కుంకుమ వేసానండి. అలా వేసుకున్న చిన్నగా రథం శంకరుడిని అక్కడ దాకా పంపించాలి కదా, చైన్ లాగా వేసాను అనమాట. అలాగా వేసి చక్కగా గొబ్బెమ్మలు పెట్టేసుకొని ఇలా పూజ చేసుకున్నానండి. పొద్దున్నే లేచి చూసేళ్ళకి ఒక్క ముగ్గు లేదండి. అంత ఫుల్ వర్షం పడ్డది మాకు ఇక్కడ. తులసమ్మ వారి దగ్గర కూడా పూజ అయిపోయిందండి. ఇక్కడ కూడా దీపం వెలిగించేసుకొని పూజ చేసుకున్నాను. ఉసిరి చెట్టు అండి, తులసమ్మ వారి పక్కనే పెట్టాను. కుండీలో ఉసిరి చెట్టు చక్కగా దీపం వెలిగించేసుకుంటే మనకు పొద్దున్నే చేసుకుంటే మనకు తొందరగా పనులు అయిపోతాయండి. పూజ అయిపోయింది అనుకో, ఎంతో పని అయిపోయినట్టు ఉంటుంది అన్నమాట నాకైతే. ఫస్ట్ బయట వచ్చేసి తులసమ్మ వారి దగ్గర చేసుకొని చెట్లు చామంతులు పూస్తున్నాయండి. ఎల్లో, రెడ్, వైట్. రెడ్ కలర్ చాలా బాగున్నాయండి, బాగా పూసినాయి. కొన్ని తెంపి నిన్న దేవుడి దగ్గర పెట్టాను. ఇంకా కొన్ని ఉన్నాయి చెట్లకి. బాగా ఎరగ పూసిందండి చెట్టు. చాలా బాగా పూసింది. చెట్టు నిండా పువ్వులు వచ్చినాయి. చూడండి ఎలా పూసినాయో. రెడ్ చామంతి. తర్వాత ఇంట్లో దీపం వెలిగించుకున్నానండి. ఇంట్లో పూజ అయిపోయింది. ఇవాళ ఏం లేవండి, అరటిపండ్లే నైవేద్యం పెట్టాను. పూజ అయిపోయిన వెంటనే లైట్ ఆఫ్ చేసుకుంటానండి. ఎప్పుడంతే నేను ఆ దీపాల వెలుగులోనే దేవుణ్ణి చూసుకుంటా ఉంటా. అలాగా చక్కగా ఇలా చేసుకున్నానండి. ఈరోజు ఒకటి చూపిస్తాను మీకు. అక్కడికి వెళ్దాం, మిమ్మల్ని తీసుకెళ్తాను. ఎక్కడికి అనుకుంటున్నారా? గోశాలకండి. గోశాలకి వెళ్ళి చాలా గోవులు చూపించుతాను మీకు. ఈరోజు కనుమ కదా, గోవులకు పూజ చేసుకోవాలి మనం. పూజ అంటే అక్కడ ఏమంత అందుబాటులో ఉండవండి. అంతా ఇట్లా అడ్డం కట్టి ఉంటుంది అన్నమాట. కట్టి ఉంటుంది. మనం వెళ్ళి పూజ చేయటానికి ఉండవు, పసుపు కుంకుమ రాసుకోవటానికి ఉండదు అన్నమాట. మనం ఏదైనా గోశాలకు వచ్చామండి. ఈరోజు గోశాల కట్టి పనులు తీసుకొచ్చాను. కనుమ కదా ఈరోజు. ఆవులు అరటిపళ్ళు తీసుకొచ్చాను. చాలా పెద్ద గోశాల కేసర శనగలండి నానబెట్టి శనగలు తీసుకొచ్చాను. బెల్లము, కొబ్బరి, బెల్లం అన్నమాట, అన్నీ కలిపి పెడతాం. అన్నీ ఇలా కలిపేసి ఇదండి చక్కగా శనగలు, కొబ్బరి, బెల్లం అన్నమాట కలిపేసి తీసుకెళ్ళి పెడదాము. రవ కేసరి అండి, రవ కేసరి చేసుకుని నైవేద్యం పెట్టేసి
చాలా గౌలు ఉన్నాయి. మా ఇంటి దగ్గరే ఉన్నాయి. తీసుకెళ్ళిపోతున్నా అది అటు పడేసుకుంటుంది వీడియో తీసుకోవాలి.
వీడియో తీస్తాడు బాబు తీసాడు బో మమ్మీ డాడీ నేర్చుకుంటున్నాడా? నాని డాడీ నేర్చుకుంటున్నాడా? డాడీకి వచ్చేసింది మా అబ్బో వచ్చేసింది. కార్ డ్రైవింగ్ చేయటం వచ్చింది డాడీకి. మమ్మీ నాని నాని ఆయనకి డ్రైవింగ్ రాదండి, మా బాబు నేర్పిస్తున్నాడు. నాని ఆఫ్ చేసాడుగా. చూడండి ఎంత బాగుందో. వీళ్ళంతా విరాణాలు ఇస్తారంటండి. చూడండి ఈ గోశాలకి వీళ్ళంతా ఈ విరాణాలు ఇస్తారనమాట. గడ్డి పనిచేసే వాళ్ళంతా అక్కడ ఉంటారండి. చూడండి ఎన్ని ఆవులు ఉన్నాయో, ఎన్ని గోమాతలు ఉన్నాయో చూడండి. చాలా బాగుంటుంది ఇక్కడ, అంత గోమయం ఉంటుంది. కూర్చోటానికి ఉయ్యాళ్ళు పిల్లలు తీసుకొని రావచ్చండి. ఎండాకాలం కొండలు చుట్టూ కొండలు చూడండి ఎలా ఉన్నాయో. చుట్టూ కొండలు సూపర్గా ఉంటుందండి. ఉయ్యాళ్ళోగొచ్చు. అని చూడండి ఎలా చిన్నపిల్లలు అయిపోతామండి మనం ఎక్కడికి వచ్చినా కూడా, చిన్నపిల్లలాగా. అమ్ములేడు ఆయన ఊగుతున్నాడని ఇది కూడా రావాలని ఎట్లా అరుస్తుందో చూడండి.
వస్తున్నా చీరియాల వేరే కుక్క వచ్చింది. వా ఏయ్ ఇదండి చాలా పెద్ద గోశాల కదా, చాలా పెద్దగా ఉంటుంది అనమాట. మాకు దగ్గరే ఉంటుంది, 1 కిలోమీటర్ దూరంగా ఉంటుంది అనమాట. చాలా పెద్ద గోశాల అండి. ఆవులు చూసారు కదా ఎంత, చాలా గోవులు ఉంటాయి. మేము ఎప్పుడు వచ్చిన ఇక్కడికే వస్తామండి. రాధాకృష్ణుల గుడి అనమాట, గోశాలలోనే ఉంది. ఈరోజు కనుమ కదండి, గోవులు పుట్టు పెడితే చాలా మంచిది కదా, వచ్చామండి. ఓకేనా, చూడండి రాధాకృష్ణులు చాలా బాగున్నారు కదా, చూడండి చిక్కున్నా. ఓకేనా, ఇదండి చాలా పెద్దగా ఉంటుంది అనమాట. మాకు ఇంటి దగ్గరలో ఉంటుంది గుడి, గోశాల. చిన్నవి పెద్ద పెద్దవి చాలా ఎన్ని నుండి చూసారు కదా. ఇంకా ఏది తీసుకొచ్చినా మేము ఇక్కడికే వస్తాం, మాకు దగ్గరలో ఉంది టెంపుల్ ఇదంతా. ఓకేనండి, కనుమ కదా ఈరోజు వీడియో ఇదేనండి. ఓకేనా, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్.